కౌరవులు చిన్నప్పటి నుంచే పాండవుల మీద ఎందుకు ద్వేషం పెంచుకున్నారో తెలుసా? ఎందుకంటే అది చిన్న విషయం కాదు. దానికి భీముడే కారణం. భీముడా? అవును, చిన్నప్పటి నుంచి భీముడు చాలా బలవంతుడు. కౌరవుల్ని ఆట పట్టించేవాడు, కొన్నిసార్లు కొట్టేవారు కూడా. దాంతో దుర్యోధనుడికి అసూయ పెరిగింది. ఇలా పెరుగుతుంటే రాజ్యం వాళ్ళదే అనుకున్నాడు. అయితే ఏం చేశాడు దుర్యోధనుడు? అయితే ఒకరోజు దుర్యోధనుడు ప్లాన్ వేశాడు. దుర్యోధనుడు భీముడికి విషం కలిపిన ఆహారం ఇచ్చాడు. అది తెలియకుండా భీముడు తినేశాడు. తరువాత భీముడు స్పృహ కోల్పోయాడు. అప్పుడు వెంటనే దుర్యోధనుడు భీముడిని పట్టుకొని వెళ్లి నదిలో కలిపేశాడు. నదిలోకి దిగుతూ నాగలోకానికి చేరుకున్నాడు. అక్కడ ఉన్న చాలా సర్పాలు భీముణ్ణి చూసి భీముణ్ణి కాటు వేశాయి. కాని వాళ్ళ విషం వల్ల భీముడి శరీరంలో ఉన్న విషం నశించింది. అయితే అందులో ఉన్న ఒక సర్పం పేరు వాసుకి. ఈ వాసుకి అనే నాగుపాము భీముణ్ణి చూసి కుంతీదేవి కుమారుడని గుర్తించింది. అతన్ని చంపకుండా సహాయం చెయ్యాలని అనుకుంది. అయితే వాసుకి అనే నాగుపాము భీముడికి ఒక అమృతం ఇచ్చింది. భీముడు ఆ అమృతాన్ని తీసుకున్నాడు. కానీ ఒక పాత్ర కాదు, చాలా పాత్రలు తాగాడు. దాని ఫలితమే భీముడికి 1000 ఏనుగుల బలం వచ్చింది. కొంతకాలం తర్వాత భీముడు పైకి వచ్చాడు. అది చూసి దుర్యోధనుడు చాలా భయపడిపోయాడు. ఆ రోజు నుంచి వారిద్దరి మధ్య నిజమైన శత్రుత్వం మొదలైంది. అసలు ఈ పాండవులు కౌరవులకి ఇన్ని విద్యలు, ఇంత తెలివి ఎలా వచ్చింది? దానికి కారణం వాళ్ళ గురువుగారు పేరేంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.